హాయ్ గైస్, అందరికీ నమస్కారం అండి. సో మేము రీసెంట్లీ యాదగిరిగుట్ట కూడా వెళ్ళాం ఫ్రెండ్స్. అందరం ఫ్యామిలీ అంతా యాదగిరిగుట్ట వెళ్ళాం. సో ఇట్ వాజ్ నైస్ ఎక్స్పీరియన్స్ యూనో. బస్సులో మాట్లాడుకుంటూ వెళ్ళాం ఫ్రెండ్స్. అక్కడ టెంపుల్స్ మాత్రం అసలు మామూలుగా రెనోవేషన్ చేయలేదు ఫ్రెండ్స్. అంతకుముందు కన్నా ఈ మధ్యకాలంలో బాగా డెవలప్మెంట్ బాగా జరిగింది ఫ్రెండ్స్. బిల్డింగ్స్ కానీ అక్కడంతా ఏరియా కానీ వ్యూ అంతా వెళ్తున్నప్పుడు చూస్తుంటే సో నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్. సో ఇట్ వాజ్ అవసమ్. సురేంద్రపురి చాలా 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 నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ నమః. శ్రీ లక్ష్మీనరసింహ స్వామికి జై. చూడండి ఫ్రెండ్స్, వెళ్తున్నప్పుడు వ్యూ ఫ్రెండ్స్ అది. సో మనం కొండ ఎక్కుతూ ఉంటాం కదా ఫ్రెండ్స్, అక్కడ నుంచి బయట నుంచి వ్యూ. సో బట్ బాగా ఇరగదీసి కట్టేశారు ఫ్రెండ్స్. బాగా చాలా ఎక్సలెంట్ కట్టారు. సో చాలా 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 బాగుంది. సో బయట నుంచి వ్యూ అంతా బాగుంది. అదంతా లైక్ ఒక గ్రీనరీ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. అలా కొండ నుంచి వెళ్తూ ఉంటాయి. ఆ గ్రీనరీ అంతా స్టెప్ బై స్టెప్ గ్రీనరీ ఉంది ఆ టెంపుల్ వరకు. సో ఇట్ వాజ్ సో వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ అని చెప్పాలి. అండ్ అంతకుముందు అయితే సో ఓల్డ్ టైంలో ఒకసారి వెళ్ళా ఫ్రెండ్స్ నేను. అప్పుడైతే అలా అంత డెవలప్మెంట్ లేదు. సో రీసెంట్ టైమ్స్లో బాగా డెవలప్మెంట్ చేశారు యాదగిరిగుట్ట. లక్ష్మీనరసింహస్వామి అలా చేయించుకుంటారు ఆయన. భగవంతుడు తలుచుకుంటే చేయించలేనిది ఏముంది ఫ్రెండ్స్. సో అట్లా చూశారు కదా, అదంతా స్టెప్స్ ఉన్నాయి, స్టెప్స్ వైజ్గా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఆ గ్రీనరీ మీరు చూసే ఉంటారు, మీరు ఆల్రెడీ వెళ్ళే ఉంటారు. బట్ అది చూడంగానే మంచిగా అనిపించింది ఫ్రెండ్స్ చాలా. సో మంచిగా గుడ్ లుకింగ్ ఉన్నది యాక్చువల్లీ. అదంతా ఇక ఆ డివోషనల్ వైబ్స్ అలా వచ్చినాయి, అలా ఆటోమేటిక్గా వచ్చేసినాయి ఫ్రెండ్స్ అది చూడంగానే. సో ఆ కొండ అట్మాస్ఫియర్, ఆ గ్రీనరీ, ఆ స్టెప్ బై స్టెప్ అదంతా ఉండడం, టెంపుల్స్ కూడా అసలు బాగా కట్టారు ఫ్రెండ్స్. సో బాగా సో ఎక్సలెంట్ అనే చెప్పుకోవాలి. కొండ మీద మేము వెళ్తున్నంతసేపు సో మాకు అదే ఫీలింగ్ ఉంది. సో మేమందరం మంచిగా ఇచ్చేసాం. దర్శనం అయితే మంచిగా అయింది. సో వీఆర్ సో బ్లెస్డ్. టెంపుల్స్ మాత్రం భలే వెరైటీగా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ యాదగిరిగుట్టలో. సో కలర్స్ అయితే ఏం లేవు. ఎలా ఉందంటే ఒక సిమెంట్ లాగా అనిపిస్తూ ఉంది కానీ బట్ అదొక రకమైన వ్యూ అన్నట్టు చెప్పుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్. సో కలర్స్ అయితే ఏం లేవు ఫ్రెండ్స్. బిల్డింగ్ మొత్తం ఇలాగే ఉంది అన్నట్టు అనమాట. సిమెంట్ కోటింగ్ వేసి వదిలేస్తే అట్లా ఉంది. బట్ లుకింగ్ విషయంలో వస్తే మాత్రం ఎక్సలెంట్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్. ఓం నమో నారాయణ.